సాక్షాత్తు దుర్గాదేవి ఈ ఆలయంలో తిరుగుతుందంటే మీరు నమ్ముతారా? ఇక్కడ వచ్చే ప్రతి ఒక్క భక్తుల నమ్మకం అండి. కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది భక్తులు చెప్పిన మాట ఇది. 1970 సంవత్సరంలో స్వయంభుగా వెలిచిన శ్రీ కనకదుర్గ నాగలక్ష్మి దేవాలయం అండి ఇది. పసుపు, కుంకుమ మరియు పంచామృతులతోటి ఉదయం అభిషేకం చేస్తారండి. చూడడానికి 2 కళ్ళు సరిపోవు. దాదాపు కొన్ని వేల మంది అయితే విచ్చేస్తారు ఈ అభిషేకాన్ని మరియు అమ్మవారి అలంకరణ చూడడానికి. అమ్మవారి అలంకరణ అయిపోయిన తర్వాత హారతి ఇస్తారండి. ఈ ఆలయంలో హారతికి ఒక ప్రత్యేకత ఉంది అండి. ఎందుకంటే అమ్మవారు సాక్షాత్తు ఈ ఆలయం మొత్తం తిరుగుతుందని చెప్పేసి ఇక్కడ వచ్చే భక్తుల నమ్మకం అండి. ఈ ఆలయంలో మీరు ఎటు చూసినా వీళ్ళు చుట్టుముట్టు 360 డిగ్రీస్ అనేది హారతి ఇస్తారు. ఇక్కడ ధ్వజస్తంభాన్ని చూసుకున్న ఆలయానికి ఉన్న 2 ఎంట్రన్స్ లో కూడా హారతి ఇవ్వడం జరుగుతుంది. అలాగనే ఇక్కడ మహాదేవుడికి గాని, తర్వాత సింహ వాహనానికి గాని, అమ్మవారికి గాని, తర్వాత వెనుకలో ఉన్న నాగలక్ష్మికి గాని మరియు భద్రకాళిక దేవికి కూడా హారతి విశేషంగా ఇస్తారు. మీరు చూస్తున్నారు కదండి, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు, వయసైన వాళ్ళతోటి పూజారి గారు ప్రతి ఒక్కరితోటి అమ్మవారికి సాక్షాత్తు హారతి ఇప్పిస్తున్నారండి. ఈ దేవాలయంలో హారతి తీసుకోవడం వల్ల జరిగే పాజిటివ్స్ ఏంటంటే, మనలో ఉన్న భూత పిశాక్షి నెగిటివ్స్ అన్ని అమ్మవారు కాల్చి పరేస్తారని చెప్పేసి ఇక్కడ వచ్చే భక్తుల నమ్మకం. తిరుపతి నుంచి వేద పండితులని తీసుకొచ్చి ప్రతి దసరా నవరాత్రిలప్పుడు అమ్మవారికి వేద మంత్రాలతోటి చాలా విశేషమైన హోమ యజ్ఞాలతోటి పూజలు జరుపుతారండి. ప్రతిరోజు అమ్మవారికి అభిషేకం, అలంకరణ మరియు హారతి మరియు అమ్మవారి చరిత్ర ప్రతిరోజు విజయదశమి వరకు అమ్మవారి 9 అవతారాలండి. బాల త్రిపుట సుందరి దేవి, గాయత్రి దేవి, లలితాదేవి మరియు అన్నపూర్ణ దేవి, ఇలా అమ్మవారి 9 అవతారాలు ఎలా ఎత్తింది, ఎందుకు ఎత్తింది అని విశేషంగా చెప్తారు. మీరే వారి మాటలో వినండి. అసలు ఈ బాలా త్రిపుర సుందరి అమ్మవారు ఎలా అవతరించారు అనేటువంటి కథ అనేటువంటి 2 నిమిషాల్లో మనం తెలుసుకున్నట్లయితే, పూర్వము కూడా ఈ బండాసురుడు అనేటువంటి రాక్షసుడు విన్నారు కదండి. వీడియో చివరిలో ఫుల్ కథ పెడతాను. ఇలా ప్రతిరోజు ప్రతి అవతారం ఎలా ఎత్తింది, ఎందుకు ఎత్తింది అని చెప్తారు. ప్రతి ఒక్కరండి ఇక్కడ చిన్న పిల్లల నుంచి పెద్దవారి వాళ్ళకి అమ్మవారి సేవలో పాల్గొంటారండి. ముఖ్యంగా ఈ ఆలయానికి చాలా మంది సంతానం బాధతోటి వస్తారండి. పిల్లలు కలగడం లేదు, వివాహం జరగడం లేదు అని చెప్పేసి పుట్టడు దుఃఖంతో వచ్చి సంతోషంతో వెళ్తారు ఈ ఆలయం నుంచి. నాగేంద్రుడు, నాగదేవత, జంట నాగులు చాలా ప్రత్యేకంగా ఉంటుందండి. మీరు చూస్తున్నారు కదండి. వివాహం కోసం ముఖ్యంగా సంతానం కలగాలని చెప్పేసి కొన్ని వేల మంది కోరికలైతే నెరవేర్చారండి అమ్మవారు ఈ దేవాలయంలో. దాదాపు మీరు ఈ చెట్టు చూస్తే నాకు అనిపిస్తుందండి, దాదాపు ఒక 200 పైగా సంవత్సరాలు పురాణత్వమైన చెట్టు అని చెప్పేసి. తర్వాత ఇక్కడ మనకి ఈ జంట నాగుల్లో మరి అక్కనే మనకి సుబ్రహ్మణ్య స్వామి వారు దర్శనం ఇస్తారండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, చాలా పవర్ఫుల్ దేవత అండి భద్రకాళిక దేవి. ఈ దేవాలయం ఎంత పవర్ఫుల్ అంటే సాక్షాత్తు అమ్మవారు తిరుగుతారండి. రాత్రిపూట మాత్రం మనకి ఈ ఆలయంలో వెళ్ళిన భక్తులు చాలా మంది గజ్జల సప్పుడు అనేది వింటారండి. ఎందుకంటే చుట్టుముట్టు ఆలయంలో అమ్మవారు తిరుగుతారు. అమ్మవారు ఒక్కసారి నీలో చెడు, దుమ్ము, ధూళి, దరిద్రం, అష్ట కష్టాలు, నరదృష్టికి జీవితంలో ఇంకా నేను ఎదగలేకపోతున్నా అనే వాళ్ళు కొన్ని వేల మంది వచ్చి ఇక్కడ ఆ దుర్గాదేవి మరియు నాగలక్ష్మీదేవి మరియు భద్రకాళిక దేవి దర్శనం చేసుకొని పోతారండి. మనలో ఉన్న చెడుని అంతం చేసి పంపిస్తారు అమ్మవారు. ఇక్కడ మాత్రం 108 ప్రదక్షిణాలు కోరికలు నెరవేరిన వారు మరియు అమ్మవారికి సంకల్పంతో చేస్తారండి. ఈ దేవాలయంలో మనం శ్రీచక్ర యంత్రం చూడొచ్చండి. చాలా పవర్ఫుల్ ఈ శ్రీచక్రం. విశేషమైన పూజలు జరుగుతాయి. మరియు ఈ దేవాలయంలో మరో ప్రత్యేకత ఏంటి అంటే, ఈ ధ్వజస్తంభం దగ్గర మన ధర్మమైన కోరిక చెప్పుకుంటే ఎంత పెద్ద కోరికైనా సరే అమ్మవారు నెరవేరుస్తాదండి. మీరు చూస్తున్నారు కదా, కొన్ని వేల లక్షల మంది భక్తుల కోరికలు నెరవేర్చిన దేవాలయం అండి ఇది. మరియు బాయ్స్ కి గర్ల్స్ కి సపరేట్ క్యూ లైన్ పెట్టి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా కొన్ని వేల మందికి దసరా నవరాత్రులప్పుడు విశేషంగా అన్నప్రసాదన
అన్నదానం అనేది చేయడం జరుగుతుంది ఈ ఆలయంలో. ఎంత ప్రయత్నించినా జీవితంలో పైకి ఎదగలేము, సక్సెస్ అనేది ఉండదు, ఎప్పటికీ ఫెయిలియర్ తోటే బాధపడుతున్న ప్రతి ఒక్కరికి ఈ దేవాలయంలో నవరాత్రులకి 9 రోజులు విశేషమైన హోమ యజ్ఞాలతోటి చండీ హోమం చేసి మరి నరదృష్టి పోవాలని సపరేట్ గా పూజలు చేస్తారండి. ఇంటి గుమ్మానికి గనక మనము ఇది కట్టామంటే తప్పకుండా పోతుంది. పూజారి గారి మాటలో వినండి. అందరికీ నమస్కారం. మన ఇసామియా బజార్లో వేంచేసినటువంటి శ్రీ నాగలక్ష్మి కనకదుర్గ అమ్మవారి దేవస్థానం నందు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా దేవీ నవరాత్రుల సందర్భంగా కార్యక్రమంలో భాగంగా ప్రతి దసరాలో కూడా మనకి చండీ హోమం జరుగుతుంది. చండీ హోమంలతో పాటు మనకి నరదిష్టి పోవటానికి కూడా మనం ఒక ఏర్పాటు చేసుకున్నాం ఒక వస్తువుని. నరదిష్టి దేనికి అంటే ఎటువంటిదైనా సరే పగిలిపోయేది, ఒక కొండరాయినా సరే సగం పగిలేటువంటి శక్తి ఎవరికై ఉంటుందంటే ఒక నరదిష్టికి మాత్రమే ఉంటుంది. మామూలుగా మన ఇళ్లల్లో గుమ్మానికి బూడిద గుమ్మడికాయ కట్టుకొని ఉంటాం, అది కూడా నరదిష్టికి. కానీ ఈ దసరాలో చండీ హోమ కార్యక్రమంలో భాగంగా ఈ నరదిష్టి అంటే ఎరుపు వస్త్రంలో చక్కగా లోపల టెంకాయ పీచులు ఉంటుంది. ఆ టెంకాయ పీచులో కూడా అమ్మవారి మూలమంత్రంతో కూడా అభిమంత్రిస్తాము. అలాగే కొన్ని ద్రవ్యాలు వేస్తాము, ఆవాలు, తోక మిరియాలు, అలాగే తెల్ల నువ్వులు అన్నీ కూడా వేసి అభిమంత్రించి కూడా చక్కగా వేస్తాం. ఈ 3 ద్రవ్యాలు దేనికి అంటే శత్రువులు ఏదైనా ఉన్నా సరే అవన్నీ పటాపంచులయ్యి చక్కగా సుఖశాంతితో వర్ధిల్లాలి అని చెప్పేసి ఈ యొక్క వస్త్రంతో పాటుగా కూడా వేశాము. కావున ఈ వస్త్రంతో పాటు కట్టినటువంటిది ఎవరికైనా కావాలి అంటే ఈ 9 రోజులు కూడా అమ్మవారి దగ్గర పూజ చేస్తాము. ముందుగా మీరు రసీదు తీసుకున్నట్లయితే ఆ రసీదు తీసుకున్న తర్వాత మహర్నవమి నాడు కూడా మహాపూర్ణాహుతి అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది. కార్యక్రమం తర్వాత ఈ ఎవరైతే రసీదు తీసుకుంటారో అవి మీరు తీసుకొని దేవాలయంలో మరుసటి రోజు అనగా విజయదశమి నాడు మీ ఇంటికి గుమ్మానికి ఉదయం పూట కట్టుకున్నట్లయితే సుఖశాంతులు వర్ధిల్లుతాయి అని చెప్పేసి కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఓం శ్రీమాత్రే నమః. ఈ దేవాలయంలో బోనాల పండుగ కూడా చాలా విశేషంగా జరుపుతారు. అమ్మవారికి ఒడిబియ్యం, చీరలు, గాజులు కూడా సమర్పిస్తారండి భక్తులు. मेरा नाम लवकुश महाराज है। नवरात्रि में डेली अभिषेक होता। इस बार नवरात्रि भी एक बढ़ के आ रहा है, 11 दिन का है नवरात्रि। और माता का डेली पंचामृत, हल्दी, कुमकुम, गंधम, विभूति और अभिषेक होता माता का सुबह सुबह। उसके बाद माता का अलंकार होता। और माता में बहुत पावरफुल है। माता का जब नवरात्रि अभी स्टार्टिंग चालू हुआ तो माता में अलग ही इंट्रैक्शन आ गया, बोले तो चेहरे पे स्माइल आ गए सो है। माता बहुत खुश है और दर्शन के लिए बहुत सारे लोग आते माता के इसमें। वही अभिषेक रहता माता का, फिर श्रृंगार रहता और उसके बाद माता का अर्चना आरती नॉर्मल चलता रहता। लोग आके राव काल का दिया लगाते और पारायण भी चलता रहता। भी ट्यूसडे और फ्राइडे, मंगलवार शुक्रवार को ललिता सहस्त्र नाम का पारायण भी होता। हाँ, राहु केतु का पूजा होता है इधर। राहु केतु का पूजा होता, काल्प सर्प दोष, नाग दोष का पूजा होता पीछे। और बोले तो अपन और कुछ पूजा चाहिए, इसे होमम रहता, होमम भी पूजा करा सकते, गणेश होमम, मतलब हर तरह की पूजा होती है इधर। जो अपन पूजा कराना चाहे तो पूजा करा सकते। ఈ దేవాలయానికి వన్ ఆఫ్ ద కీ ఫౌండర్ అండి అందరూ కలిసి సత్కరించారు. మరి ఇప్పుడు లలిత సహస్రనామాల పారాయణం జరుగుతుంది. ప్రతి ఒక్కరు చూసి ధరించండి. ఈ దేవాలయం ఫౌండర్స్ డాటర్స్ అండి వీళ్ళిద్దరు. మనం చాలా అరుదుగా చూసామండి. మీరు చూస్తున్నారు కదండి, పసుపు, కుంకుమ, చీర, గాజులు మరియు బనానస్ పంచడము. ప్రతి ఒక్కరికి ఎవరైతే లలిత సహస్రనామాలు పాడారో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఇవ్వడం అంటే మామూలు విశేషం కాదండి. నేను చాలా షాక్ అయ్యానండి చూసి. ఇక్కడ దాదాపు ఒక 6 గంటలు ఉన్నానండి. ఇక్కడ ఈ సేవలన్నీ చేయడానికి చాలా ఖర్చు అవుతుందండి. ఉండిలో కూడా భక్తులైతే అంతగానం ఎవరైతే వేయలేదండి. నేను చూశాను నా కళ్ళతోటి.
కాబట్టి ఇక్కడ చేసే అన్నదాన కార్యక్రమం గాని మరియు విజయదశమికి చేసే ప్రోగ్రాం గాని చాలా ఖర్చు అవుతుందండి. కొన్ని లక్షల ఖర్చు అవుతుంది. వీళ్ళ శాలరీస్ లో మరియు వీళ్ళ ఫాదర్ బిజినెస్ లో చాలా వచ్చే అమౌంట్ మొత్తం ఈ టెంపుల్ పైన అమ్మవారి కోసం అమ్మవారు కూడా వీళ్ళ ఫ్యామిలీలో భాగంలా ఖర్చు చేశారండి. ట్రాన్సాక్షన్ హిస్టరీ చూసి మరి నేను షాక్ అయ్యానండి. నిజంగా ఈ జనరేషన్లో కూడా ఇంత భక్తితోటి ఉండడము, అది కూడా 2 చేతులెత్తి జోడించి ఈ ఫౌండర్స్కి ఈ కుటుంబ సభ్యులకి మొక్కిన తక్కువనే అని చెప్పొచ్చండి. కొన్ని సేవలకైతే బయట నుంచి అప్పులు చేసి తీసుకురావడం, ఇంట్రెస్ట్ పైన తీసుకొచ్చి మరి అమ్మవారికి సేవలు చేయడం, నిత్యం హోమాలు యజ్ఞాలు పూజలు అభిషేకాలు జరిపించడం అంటే మామూలు విశేషం కాదండి. అందరూ ఆలయం ఉందంటే ఏదో అనుకుంటారు. ఒక్కసారి ఈ ఆలయానికి వచ్చి నేను 6 అవర్స్ ఉండి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నానండి. అలాగనే మనం ఈ దేవాలయం కీ ఫౌండర్ మాటలు విందాం ఒకసారి. ఓం శ్రీ మాత్రే నమః. ఇది కనకదుర్గ నాగలక్ష్మి టెంపుల్. ఈ గుడికి ఫౌండర్ని. ఇది దగ్గర 1970 నుంచి అమ్మవారి సేవ నడుస్తుందండి. అయితే ఈ సేవ అనేది మా మమ్మీకి దర్శనం ఇచ్చింది. ఆ తర్వాత మేము మా మమ్మీతో పాటు మేము కూడా సేవ చేసుకుంటూ వస్తున్నాము. ఇక్కడికి ఎవరైతే వచ్చిన వాళ్ళకు పెళ్ళి కాని వాళ్ళకు పెళ్ళి జరుగుతుంది. ఎవరికైనా కుజదోషము నాగదోషం ఉన్న వాళ్ళు వీర వస్తే వాళ్ళు ఒక 16 మంగళవారాలు నాగమ్మకు పూజ చేస్తే వాళ్ళ కుజదోషం పోతుంది. సంతానం లేని వాళ్ళు వీర వస్తే సంతానం లేని వాళ్ళు 21 మంగళవారాలు అమ్మవారికి పూజ చేయిస్తే వాళ్ళకి సంతానం కలుగుతుంది. పెళ్ళి కాని వాళ్ళు 16 శుక్రవారాలు కానివ్వండి, లేకుంటే మంగళవారాలు కానివ్వండి తిరగండి, వాళ్ళకు కళ్యాణం జరుగుతుంది. ఇక్కడికి ఎవరికి వచ్చినా ఎవరు ఏ ఆపద రాకుండా అమ్మవారు కాపాడుతుంది. ఇక్కడ అమ్మవారు స్వయంభూగా ఉన్నది. ఇక్కడ దగ్గర 1970 నుంచి ఇక్కడ అమ్మవారి చిన్న చెట్టు రాగి చెట్టు కింద వెలిసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు పూజలు జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఇది ఏంటంటే అమ్మవారు ఇక్కడికి వచ్చి ఇక్కడ 3 అమ్మవాళ్ళు, కనకదుర్గ, నాగలక్ష్మి, భద్రకాళి, 3 అమ్మవాళ్ళు. ఈమె కలకత్తా కాళీ, ఈమె కలకత్తా అంటే ఇక్కడ నేను ఉన్నాను అని నాది కూడా ఫోటో నా పూజ కూడా చెయ్యాలి అని కళ్ళలో వచ్చి చెప్పినందుకు ఆమె పూజ చేస్తున్నాము. ఇక్కడ ఈమె బెజవాడ దుర్గమ్మ, ఇక్కడ నేను ఉన్నానంటే కళ్ళలో వచ్చి చెప్పినందుకు ఇక్కడ వీరు ఆమె పూజ జరుగుతూనే ఉన్నది. తర్వాత నాగమ్మ వచ్చి కూర్చుంటుండే మేము పూజ చేసేటప్పుడు ఆమె నాకు ఇక్కడ తిరుగుతానికి జాగా జరిగిపోతలేదంటే సరే ఇక్కడ నా ఉన్న గోదాము ఖాళీ చేసి మొత్తం ఇప్పుడు అమ్మవారికి ఇచ్చాను. ఆ తర్వాత 2009లో అక్టోబర్ 29న అమ్మవారి ప్రతిష్టాపన జరిగింది. చిన్న గుడి నుంచి పెద్ద గుడిగా ప్రతిష్టాపన జరిగింది. ఆ తర్వాత ఇక అప్పటి నుంచి ఇది మన ప్రతిష్టాపన చేసింది సిద్ధేశ్వర స్వామి కుర్తాల పీఠం జగద్గురు వాళ్ళ ద్వారా ప్రతిష్టాపన జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు పూజలు జరుగుతూనే ఉన్నాయి. అందరికి వచ్చిన వాళ్ళకు వాళ్ళ కోరికలు తీరుస్తూనే ఉన్నది. అమ్మ అందరినీ చల్లగా చూస్తుంది. లోక కళ్యాణం కోసమే ఈ అమ్మవారి ఇక్కడ వెలిసింది. 70లో ఇక్కడ పుట్ట ఉండేది చెట్టు కింద. అయితే ఈ పుట్టన ఈమె ఏంటంటే నాగలక్ష్మి అంటే ఈమె పాతాళంలో ఉంటుంది. ఈమె ఉండేది బాపనెల్లమ్మ అంటుంది ఈ అమ్మవారిని. అయితే ఈమె ఆ పుట్ట చెట్టు కిందనే ఉండే. ఇక అప్పటి నుంచి నాగమ్మ బయటికి వస్తున్నది. ఎంతోమందికి భక్తులకు దర్శనం ఇచ్చింది. వాళ్ళకి కనిపిస్తుంది వీర, వాళ్ళ కోరికలు వీర తీరుస్తుంటుంది. వాళ్ళకి ఎవరికైనా కుజదోషము నాగదోషం ఉన్న వాళ్ళు ప్రతి పూజ చేయాలంటే ఒక మినిమం 16 వారాలు రావాలి. 16 వారాలు వచ్చి పూజ చేస్తే వాళ్ళకి కంపల్సరీ ఫలితం దొరుకుతుంది. వాళ్ళని తిరుపతి నుంచి పిలిపించి వాళ్ళ ద్వారా పూజలు జరుపుతుంటాము. ఆ తర్వాత చండీ హోమము వీర ఇది 9 రోజులు హోమము జరుగుతుంది. ఇక్కడ 9 రోజులు చండీ హోమం అవుతుంది. పొద్దుగాల 9 గంటల నుంచి 12 గంటల వరకు చండీ హోమం జరుగుతుంది. ఎవరైనా చండీ హోమల పేరు రాపియాలనుకుంటే వాళ్ళు వచ్చి రాపియవచ్చు. జై శ్రీమాత్రే నమః. ఈ కనకదుర్గ నాగలక్ష్మి టెంపుల్ ఇస్లామాబాద్ టెంపుల్ నేను జనరల్ సెక్రటరీని. ఇక్కడ 13 సంవత్సరాల నుంచి అమ్మవారిని పెద్దగా టెంపుల్ చేసిన నుంచి ఎవరి సంవత్సరం దసరా నవరాత్రులు బ్రహ్మాండంగా జరుగుతాయి. డైలీ అమ్మవారు ఒక అలంకారంతో నుంచి ప్రజలు తండాలుగా వస్తారు. దసరా రోజు కూడా ఇక్కడ రావణాసురుని కార్యక్రమం ఉంటుంది. మళ్ళీ ఆర్కెస్ట్రా ఉంటుంది, పిల్లల డ్యాన్స్ ప్రోగ్రాంలు ఉంటుంది. ఇక్కడ పబ్లిక్ చాలా వస్తారు. ఈ టెంపుల్ చాలా పురాతనం. ఇది ముందు చిన్న టెంపుల్ ఉండే, అది 40 సంవత్సరాల నుంచి ఉండే. ఇప్పుడు మళ్ళీ మేము కొత్త గుడి కట్టి అమ్మవారిని ప్రతిష్ఠించి 13 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి అమ్మవారి దసరా నవరాత్రులు బ్రహ్మాండంగా ఈ కోటి ఏరియాలో చాలా వైభవంగా ఉంది. ఇక్కడ భక్తులు వచ్చిన వాళ్ళకి కూడా వాళ్ళ కోరికలు తీర్చుకుంటారు. అమ్మవారు వెనుక నాగదేవత ఉంది, మళ్ళీ భద్రకాళి అమ్మవారు ఉన్నది. ఈడ కుజ దోషము ఏదైనా దోషాలున్నా పరిహారాలున్నా ఏం లేదు. వాళ్ళ 5 రోజులు ఇక్కడ వారంకి వచ్చి ప్రదక్షిణాలు చేసి కొబ్బరికాయ కొట్టుకుంటే వాళ్ళ కోరికలు తీర్తాయి. ఇక్కడ దేనికి లోటు లేదు. అమ్మవారు అందరికీ అనుగ్రహించి అందరికీ ఆశీర్వాదం ఇస్తుందని
మాకు నమ్మకము. వచ్చే ప్రజలు కూడా అలా తండోపతండాలు వస్తున్నారు. శ్రీ మాత్రే నమః. ఇక్కడ చిన్న అసలు ఇది షాప్ ఉంటే మాది. అయితే అక్కడ చెట్టు కింద అమ్మవారు చిన్న విగ్రహం పెట్టుకొని మేము పూజ చేసేవాళ్ళము. దసరాకు మాత్రమే చేసి తాళం వేసి వెళ్ళే వాళ్ళము. ఆ చిన్న విగ్రహం చుట్టూ నాగమ్మ తిరుగుతుండే, చుట్టూ ఆనవాళ్ళన్నీ కనిపిస్తుండే. ఆనవాళ్ళని చూసి మేము ఇంకా కొంచెం భక్తిగా పూజ చేయడం జరిగింది. అట్లా పూజ చేస్తూ చాలా సంవత్సరాలు అసలు దసరాకే పూజ చేసి తాళం వేసి వెళ్ళే వాళ్ళము. తర్వాత కొద్ది రోజుల తర్వాత మా అత్తగారికి కల్లో వచ్చి చెప్పింది ఖచ్చితంగా గుడి కట్టించాలి అని. మేము అప్పుడు కూడా అంత శ్రద్ధ పెట్టలేదు. మా వర్కర్స్ వస్తే వాళ్ళని తీసుకుపోయి బయట పడేస్తుండే, ఇక్కడ పడుకోవద్దు మీరు, ఇక్కడ గలీజ్ చేయొద్దు అని. మళ్ళీ తర్వాత కొద్ది సంవత్సరాల తర్వాత మేము దసరా నవరాత్రులు స్టార్ట్ చేసాము. దసరా నవరాత్రులు స్టార్ట్ చేసినప్పటి నుంచి చాలా నిదర్శనాలు చూపించింది. ఆ నిదర్శనాలన్నీ చూసి దినదినాభివృద్ధిగా ఇప్పటిదాకా ఎదిగింది గుడి. ఈ జర్నీలో చాలా అనుభవాలు ఉన్నాయి. అన్నీ చాలా ఇబ్బందులు వచ్చినాయి. అన్నీ తట్టుకొని ఇక్కడ దాకా నిలబడగలిగాను. తిరుగుతుంటే మేము పూజ చేసేటప్పుడు కూడా వచ్చి పాములు నిలబడుతుండే. అవన్నీ చూసిన తర్వాత మాకు కూడా ఇక్కడ అమ్మవారి సాష్టాంగంగా ఉంది, ఖచ్చితంగా గుడి కట్టించాలనే సంకల్పంతో బాగా కష్టపడి ఇక్కడ దాకా తీసుకొచ్చాము. చుట్టూ తిరిగేది పాము, పాలు పెడితే పాలు తాగేది, కూసం వదులుతుండే. అయితే ఇక్కడ అమ్మవారు ఖచ్చితంగా ఉంది అని మేము బాగా నమ్మిన తర్వాతనే మేము పూజ చేయడం స్టార్ట్ అయింది. పాము చెట్టు చుట్టుకొని దర్శనం ఇచ్చింది. చెట్టును పూర్తిగా చుట్టేసి 5 తలలు ఇట్లా అమ్మవారి దర్శనం ఇచ్చింది. దాని మూలంగానే మేము ఎక్కువగా అమ్మవారిని, పాములు కామన్ అవి మా పొలాలలో చాలా వస్తాయి అని చెప్పింది. తర్వాత నెక్స్ట్ డే తనకు కూడా దర్శనం ఇచ్చేసరికి తను ఏడ్చుకుంటూ మా దగ్గరికి వచ్చేసింది. అట్లా అమ్మవారు ఇక్కడ చాలా సాష్టాంగంగా ఉంది. చాలామందికి దర్శనాలు ఇచ్చింది. రీసెంట్లీగా కూడా మొన్న కూడా ఒకరికి దర్శనం ఇచ్చింది. ఇప్పుడు అమ్మవారు నిలబెట్టినప్పుడు వచ్చాను, చిన్న మాత ఉన్నప్పుడు. అప్పుడు దీపాలు పెట్టాను. అప్పుడు రాహుకాలంలో అయ్యగారు లేకుండే, మళ్ళీ నిలిచినాక పెట్టండి అని అన్నారు. అమ్మవారు నిలిచింది. ఆమె రాకముందే నాకు ఆమె కళలో వచ్చింది. 2 మాతలు వచ్చిండ్రని, కాళీమాత, దుర్గామాత. కానీ మా బాబుకు మాటలు రాలేదండి. మళ్ళీ మా బాబుకి మాటలు వచ్చినాయి. ఆయన ఉద్యోగం కూడా చేస్తున్నాడు, కళ్యాణం కూడా అయింది. అంతా మాత దయ వల్ల నేను ఇప్పటికి కూడా ఆమెను పూజించి, ఇప్పుడు 13 ఏండ్లు ఆమెని పూజించి రాహుకాల దీపాల్లో ఆమెను మాత్రం వదిలిపెట్టానండి. ఆమెనే పట్టుకొని బాధపడతా, ఏ బాధ ఉన్నా ఆమెకే చెప్పుకుంటా నేను. ఏది కానీ నా పిల్లలు చాలా బాగున్నారు, నా భర్త కూడా బాగున్నారు. ఈమె నమ్ముకున్న వారైతే ఎవ్వరు కూడా కాలేదండి, అన్నీ మంచిగా జరుగుతాయి. సుబ్రహ్మణ్య స్వామి కూడా మంచి వరమే ఇస్తాడు. ఆయనను పూజించినా కూడా అన్ని శుభాలే జరుగుతున్నాయి. మాకు ఇంతవరకు ఏ లోటు లేదు. ఆమెనే ప్రార్థిస్తాం, ఆమెనే వేడుకుంటాం, అమ్మ మమ్మల్ని కాపాడు అని వేడుకుంటాం. అందరూ కూడా చాలామంది వచ్చారండి, మంచిగా జరిగింది, ఎవరికి కూడా ఏమీ జరగలేదని కాదు అని నేను ఆ తల్లిని పదే వేడుకుంటాను. మన అభివృద్ధి కావాలి, మన దేశము మంచి జరగాలి, అమ్మవార్లను పూజించాలి, ఆమెకి వరాలు ఇస్తుంది. ఆమెను ఎప్పుడు కూడా మరవద్దండి. నేను కోరుకునేది ఒక్కటి, ఆమె దీవెనలు అందరికీ ఉండాలి అని నేను మనసారా వేడుకుంటున్నాం. మాతాది మేము ఇక్కడ నిజామాబాద్లో పుట్టి పెరిగిన వాళ్ళము. 35 years బ్యాక్ అప్పుడు చిన్న గుడి ఉంటుండే. అమ్మవారు మంచి కలిగించి మంచి మాకైతే అన్ని మంచి కోరికలు అయితే కోరుకుంటూ జరిగినాయి. అందుకని ఇంతవరకు ఇప్పుడు నేను చేయబట్టి 11 years అవుతుంది. కానీ ఇంతవరకు గుడి రావడం మాత్రం కంటిన్యూగా మర్చిపోలేదు. 9 days మాత్రం అమ్మవారికి కంపల్సరీగా నవరాత్రుల్లో ఒక్కపోతుండి పూజ చేసి అమ్మవారి దర్శనం చేసుకొని కంపల్సరీ వస్తుంది. जय माता। कम से कम 15 साल से आ रहा हूँ, दर्शन करता हूँ, हमेशा मंदिर को आता हूँ। हर नवरात्रि को बीच में जब भी टाइम मिला दर्शन करता हूँ। 9 दिन तो पक्का आता हूँ मैं दर्शन करने के लिए माता का। मुझे बहुत आनंद आता है, बहुत अच्छा है मंदिर। जय माता दी भाइयों, मेरा नाम गोपाल है और मैं हैदराबाद का रहने वाला हूँ। जो इस मंदिर को मैं आता हूँ नियरली 10 years से मैं इस टेंपल को आता हूँ। यहाँ पे जो माता है वो लाइक स्वयंभू है और आपको जो एक्सपीरियंस होगा एक अलग ही लेवल का एक्सपीरियंस होगा। अगर मैं स्पिरिचुअल वे की बात करूँ तो आपको ऐसा लगेगा कि माता स्वयं बैठी सो है। और अगर आपको कुछ दिल में कुछ मन्नत है, इच्छा है, जो भी है, आपको ये मंदिर में आके मैं कंफर्म कर सकता हूँ कि कंप्लीट होगा। आपको बस आपके थॉट के ऊपर भरोसा रखना है कि माता यहाँ पे बैठी सो है। ఓం శ్రీ మాత్రే నమః। సో ఇది శ్రీ కనకదుర్గ నాగలక్ష్మి టెంపుల్, ఇసామియా బజార్, కోటి. ఈ టెంపుల్
అడ్రస్ ఉమెన్స్ కాలేజ్ పక్క లేన్లో, ఇది బ్యాక్ షాప్స్ అంటారు. బ్యాక్ షాప్స్ లేన్లో హనుమాన్ టెంపుల్ ఆపోజిట్లో ఈ టెంపుల్. ఈ టెంపుల్కి 2 ద్వారాలు ఉన్నాయి. ఈ ద్వారం దగ్గర మనకి కాలు కడుక్కునే స్థలం ఉంటుంది. సో ఇక్కడ కాలు కడుక్కొని లోపలికి వెళ్ళొచ్చు. ఈ చిన్న ద్వారం, మెయిన్ ద్వారం అటు సైడ్ ఉంది. చూద్దామంటే పదండి వెళ్దాము. జయమాత. ఇది మెయిన్ ద్వారం. ఇక్కడ యజ్ఞశాల ఉంటుంది. ముఖ్య ద్వారం ఇది. అండ్ ఈ ద్వారం ఆపోజిట్లో మనకి యజ్ఞశాల ఉంటుంది. నవరాత్రులు కాబట్టి ఇక్కడ మనం కలశాలను స్థాపించాము. ఈసారి 25 కలశాలను పెట్టాము, 25 కలశాలను పెట్టాము. అండ్ ప్రతిరోజు ఇక్కడ చండీ హోమం జరుగుతుంది. 9 రోజులు చండీ హోమం. అది కూడా తిరుమల దేవస్థానం నుంచి వచ్చిన వేద పండితులు చేస్తారు. నవరాత్రిలో కలశ పూజ అనేది చాలా ఇంపార్టెంట్. సో మేము మా టెంపుల్ దగ్గర 25 కలశాలను పెట్టాము ఈసారి. ఈ కలశాలు ఏం చేస్తారు, అన్నిగనం ఎందుకు పెట్టారు అంటే, లాస్ట్ డే మొత్తం అంతా చండీ యాగం అయిపోయిన తర్వాత ఈ కలశాలలో ఉన్న వాటర్ అంతా అందరి మీద, భక్తులందరి మీద చల్లుతారు. మన తిరుపతి అయ్యగారు చల్లి కలశాలని ఆల్రెడీ భక్తులు బుక్ చేసుకుంటారనమాట. ఒక్కొక్కరు అంటే ఇంటికి తీసుకెళ్ళి మంచిది అవుతుంది అనే నమ్మకం చాలామందికి. సో అలా మేము కూడా ఒకటి తీసుకెళ్తాము. ఇక్కడ గుళ్ళో అమ్మవారి దగ్గర మొత్తం పూజలైన కలశం కాబట్టి ఇట్ ఈస్ వెరీ ఆస్పీషియస్ అని వీ ఫీల్. అండ్ బుక్ చేసుకున్న ప్రతి భక్తులు కూడా అదే ఫీల్ అవుతారు కాబట్టి సో ఈ కలశాలను తీసుకెళ్ళి ఇంట్లో అన్నిటికీ మంచిది. ఇంకా 1 ఇయర్ తర్వాత మళ్ళీ దొరుకుతుంది కలశం. ఆ 1 ఇయర్ దాకా ఇదే మాకు రక్షణ అన్నట్టు మేము మా ఇంట్లో పెట్టుకుంటాం. అలాగే భక్తులు కూడా వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటాం. సో ఈ శ్రీ కనకదుర్గ నాగలక్ష్మి టెంపుల్కి నవరాత్రులలో ప్రత్యేకంగా వేద పండితులు వస్తారు. తిరుపతి నుంచి వేద పాఠశాల నుంచి వేద పండితులు వస్తారు 3. సో వాళ్ళు వచ్చి ఈ కలశ స్థాపన చేసి, కలశ స్థాపనతో పాటు చండీ హోమంని 9 రోజులు, ఈసారి 10 రోజులు వచ్చింది, 10 రోజులు అయింది. అండ్ చాలామంది నోటి నుంచి వింటున్నాము నరదృష్టి, దానివల్ల వర్క్స్ అవ్వట్లేవు, ఇంట్లో సిక్ అవుతున్నాము, అండ్ పెళ్ళి అవ్వట్లేదు అన్నీ అంటూ ఉంటారు కదా, దిష్టి వల్ల ఇలా అయింది, దృష్టి వల్ల అలా అయింది అని. సో దానికి ఈ గుడికి జనరల్గా చాలామంది వచ్చి అయ్యగారులతో, మా నాన్నతో కట్టించుకొని వెళ్తారనమాట. కొబ్బరికాయకి మొత్తం దృష్టికి సంబంధించిన అన్నీ చేయించుకొని వెళ్తారు. అది ఎందుకు మనము నవరాత్రులలో చండీ హోమంలో పూజ చేసి ఇంకా దాని శక్తిని పెంచి ఇవ్వకూడదు అని మేము ఈ శక్తి నారికేలం పూజలో పెట్టడం స్టార్ట్ చేశాము. ఈ 10 రోజులు చండీ హోమం పవర్స్తో ఈ శక్తి నారికేలం ఉంటుంది. నారికేలంని అక్టోబర్ 2 దసరా రోజు లేదా దసరా తర్వాత 1 వీక్ లోపు డిస్ట్రిబ్యూట్ చేసేస్తాము. అది ఇక్కడ ప్రజెంట్ స్పెషాలిటీస్. ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాము ఏమేమి ఉన్నాయో. ఇది ఆలయ ముఖ్య ద్వారం. ఇది ఆలయ ధ్వజస్తంభం. అక్టోబర్ 29, 2009లో ప్రతిష్ఠించబడింది. స్థాపించింది శ్రీ సిద్ధిపీఠేశ్వర స్వామి. ఈ ధ్వజస్తంభంని చూసుకుంటే 9 అవతారాలు, 9 అమ్మవార్ల అవతారాలు మీకు కనిపిస్తాయి. చూడండి, చూపిస్తాము. దేవాలయ ప్రత్యేకత, ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఈ ధ్వజస్తంభం. మీ మనసులో ఏదైనా ధర్మబద్ధమైన కోరిక ఉంటే ఆ కోరికని ఇక్కడ సంకల్పించుకొని మీరు కోరుకొని అమ్మవారికి చెప్తే ఆ కోరిక ఎలాగైనా నెరవేరుతుంది. ఆ కోరిక ధర్మబద్ధమైనది అయి ఉండాలి. దేవాలయం ఇంకొక ప్రత్యేకత ఏంటంటే అయ్యవారు. ఇక్కడ అమ్మవారితో పాటు అయ్యవారి దర్శనం కూడా అవుతుంది. అలా అమ్మవారు అండ్ అయ్యవారు ఉండే దేవాలయాలు చాలా రేర్. ఆ శివయ్యకి ఇక్కడ చాలా బాగా పూజలు అవుతాయి. కార్తీక మాసంలో పంచామృతాభిషేకాలతో భక్తులు వచ్చి చాలా ఘనంగా పూజలు జరుపుకుంటారు. రాత్రి రోజు కూడా శివయ్యకి వచ్చి భక్తులు పూజలు జరుపుకుంటారు, పంచామృత అభిషేకాలు చేసుకుంటూ ఉంటారు. ఇంకా ఫాస్టింగ్స్ కూడా ఇక్కడ వదులుతూ ఉంటారు. అండ్ ఈ శివుడి ప్రత్యేకత నాగపడగతో ఉంటారు. మీరు చూడొచ్చు, దర్శనం చేసుకోవచ్చు.
ప్రతి దేవీ దేవతలకు వాహనం ఉంటుంది. అలాగే మన దుర్గమ్మకి వాహనం సింహ వాహనం. దర్శనం చేసుకోండి, అమ్మవారిని చూస్తాం. ఈ గుడి మరో ప్రత్యేకత, ఈ గుడి పేరు శ్రీ కనకదుర్గ నాగలక్ష్మి టెంపుల్. నాగలక్ష్మి టెంపుల్ అని ఎందుకు వచ్చింది అంటే రండి చూపిస్తాను. ఇది రాగి చెట్టు, ఎన్నో ఇయర్స్ నుంచి ఉంది. సుమారుగా ఒక 60-70 ఇయర్స్ నుంచి ఉంది ఈ రాగి చెట్టు. అండ్ నాగమ్మ, ఈ గుడి వెనక భాగంలో నాగమ్మ, సుబ్రహ్మణ్య స్వామి అండ్ నాగపుట్ట ఉంటుంది ఇక్కడ. చాలామంది ఈ గుడికి సంతానం కలగలేదని, మ్యారేజెస్ అవ్వట్లేదని చాలామంది వచ్చేవారు. సో వారి కోసం ఇక్కడ నాగమ్మని ప్రతిష్ఠించాము. ఈ ప్రతిష్టాపన కూడా శ్రీ సిద్ధిపీఠేశ్వర స్వామి గారు చేశారు. ఇక్కడ సైడ్ చూసుకుంటే సుబ్రహ్మణ్య స్వామి, అటు సైడ్ నాగమ్మ దర్శనం అవుతుంది, ఇక్కడ సైడ్ సుబ్రహ్మణ్య స్వామి దర్శనం అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మీరు పుట్ట కనిపిస్తుంది. ఈ పుట్ట ఉమెన్స్ కాలేజ్ నుంచి కింద వే అంటారు కదా, పాతాళ లోకం అంటారు కదా, ఆ పాతాళ లోకం అనేది ట్రూ ఏమో అని నాకు ఇక్కడ చూసిన తర్వాతే అనిపిస్తుంది. అంటే చిన్నప్పటి నుంచి నేను నమ్మకపోతుండే, బట్ చాలామంది చెప్తుండే. మా మమ్మీకి కూడా దర్శనం అయింది, 5 తలల పాము. మమ్మీ ఇక్కడ పూజ చేసుకుంటుంటే చెట్టుకు చుట్టుకొని పాము దర్శనం అయింది, 5 తలల పాము. అండ్ వచ్చే భక్తులు కూడా చాలామంది చెప్తుండే, అమ్మో వెనక పాము చూసాము అని. పుట్ట ఉంటుంది కానీ పాము వస్తుంది రాదు అనేది అప్పుడు చిన్నప్పుడు ఆబ్వియస్ మాకు తెలీదు. పోను చాలామంది చెప్పారు. అండ్ ఒకసారి ఆ పాముని ఇక్కడ ఒక అంకుల్ ఉంటుండే, ఆ అంకుల్ బాక్స్లో పెట్టి అందరికీ దర్శనం అయ్యేలాగా వాళ్ళ గుడిసెలో పెట్టుకున్నారు. అందరం వెళ్ళి అక్కడ దర్శనం చేసుకున్నాము. అండ్ ఈ గుడిలో మెయిన్ అసలు ఎవరిని పడుకోనివ్వదు అమ్మవారు. ఇది ముందు మా షాప్ ఉంటుండే. సో ఆ షాప్ అంటే ఆబ్వియస్ పని వాళ్ళు ఉంటుండే కదా, పని వాళ్ళని కూడా అమ్మవారు అస్సలు రానియకపోతుండే. ఇక్కడ అంటే ఒకవేళ వాళ్ళు వస్తే నాగమ్మ వచ్చేసి వాళ్ళకి దర్శనం అంటే ఇంకా భయపెట్టేస్తుండే అనమాట. భయపెట్టి వాళ్ళని ఎలగొట్టేస్తుండే. అలా వాళ్ళు ఉరికొచ్చేస్తుండే అనమాట. మా డాడీకి వెళ్ళి ఇలా వచ్చింది, సో మేము వచ్చేసాము అని చెప్తారు. ఈ గుడి ఇంకో ప్రత్యేకత మా భద్రకాళమ్మ. ఈ గుడిలో 3 దేవతలు, అందులో ఈ భద్రకాళమ్మ ఇంకొకరు. సో భద్రకాళమ్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, మీరు చూస్తేనే అర్థమైపోతుంది. చాలామందికి అమ్మవారు కోపంగా అనిపిస్తుంది, నాకైతే స్మైలింగ్గా అనిపిస్తుంది. మేబీ మీరు చూసే విధానాన్ని బట్టి అమ్మవారి దర్శనం అవుతుంది. ఈ టెంపుల్ అసలు ఎలా వచ్చింది అంటే మా నాన్నమ్మ తీసుకొచ్చుకొని పెట్టుకున్న ఈ అమ్మవారిని పూజ చేస్తూ వెనక అంటే ఇక్కడ మా షాప్ ఉంటుండే, ఆ షాప్ దగ్గర రాగి చెట్టు దగ్గర ఈ అమ్మవారిని పెట్టి దీపం పెట్టి పూజ చేసుకుంటుండే. అలా ఆ దీపం లేసి తిరుగుతుండే అని అనేవారు. లో శ్రీచక్ర ప్రతిష్టాపన కూడా అయింది శ్రీ సిద్ధిపీఠేశ్వర స్వామి వారి చేత. సో ఈ గుడి ఒక ప్రత్యేకత ఏంటంటే నవరాత్రులు, శరన్నవరాత్రులు, ఉగాది నవరాత్రులు, చిన్న నవరాత్రులు అంటాము. ఆ చిన్న నవరాత్రులలో రోజు అభిషేకాలు జరుగుతాయి. పెద్ద నవరాత్రులు అంటే ఈ దసరా శరన్నవరాత్రులలో రోజు ఒక అలంకరణతో అమ్మవారి దర్శనం అవుతుంది. ఫస్ట్ డే ఈ గుడి అమ్మవారు శ్రీ కనకదుర్గ నాగలక్ష్మీదేవి, సెకండ్ డే బాలా త్రిపుర సుందరి. ఈసారి 10 రోజులు వచ్చాయి. సో రేపు గాయత్రీదేవి, మధ్యలో కాత్యాయనీదేవి, గాయత్రీదేవి, కాత్యాయనీదేవి, లలితాదేవి, అన్నపూర్ణాదేవి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి, పెద్దమ్మ దుర్గమ్మ, భద్రకాళీదేవితో అమ్మవారిని లాస్ట్కి శాంతించి రాజరాజేశ్వరి దేవి రూపంలో అమ్మవారి దర్శనం అవుతుంది దసరా రోజు ఇక్కడ రావణ దహనం అవుతుంది. కల్చరల్ యాక్టివిటీస్ అవుతాయి. ఇంకా మధ్యలో నవరాత్రి మధ్యలో ఒక చాలామంది భక్తులు అన్నదానాలు చేయడానికి ముందుకొస్తారు. సో ఈ ఇయర్ 5 days కంటిన్యూగా అన్నదానాలు ఉన్నాయి. లాస్ట్ ఇయర్ అయితే అసలు రెస్ట్ లేదు, 6 days కంటిన్యూగా అన్నదానాలు ఉండే. అమ్మవారి ప్రసాదం తీసుకోవాలనుకుంటే వచ్చేసేయండి శ్రీ కనకదుర్గ నాగలక్ష్మి టెంపుల్, కోటి సామ్య బజార్కి. చిన్నప్పటి నుంచి వెయిట్ చేసే మెయిన్ పార్ట్ ఆఫ్ దిస్ టెంపుల్ నవరాత్రిలో అమ్మవారికి మన చేతులతో అంటే ప్రతి ఒక్క భక్తులు వారి చేతితో అమ్మవారికి ఆరతి ఇవ్వచ్చు. సో ఆ ఆరతి టైం కోసం ఈ
ఇయర్ అంతా వెయిట్ చేస్తూ ఉంటాం అనమాట, నేను నా ఆర్తి పార్ట్నర్స్. సో మీకు అలా ఎవరైనా ఆర్తి పార్ట్నర్స్ ఉంటే తీసుకొని వచ్చేసేయండి, ఇక్కడ ఆర్తి ఇచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుందాం. ఓం శ్రీ మాత్రే నమ. నా పేరు కీర్తి. మనం శ్రీ కనకదుర్గ నాగలక్ష్మి టెంపుల్లో ఉన్నాం, ఇసామియా బజార్. ఈ టెంపుల్ చాలా పవర్ఫుల్. నేను నా ఊహ తెలిసినప్పటి నుంచి ఈ టెంపుల్ విజిట్ చేస్తున్నాను. ఇక్కడ దుర్గామాత ఉంటుంది, వెనకాల కాళీమాత ఉంటారు. అండ్ కార్తీక మాసంలో ఇక్కడ మనం పూజ చేసుకోవడానికి శివ లింగం కూడా ఉంది. ఇది స్పెషలీ నవరాత్రి 9 రోజులు రోజు ఒక్కడే కూడా మిస్ అవ్వకుండా తప్పకుండా వస్తాము. ఇక్కడ చాలా బాగా అలంకారం చేస్తారు. అండ్ డైలీ ఏ అవతారం ఉంది ఆ అమ్మవారిని ఎగ్జాక్ట్గా అలానే చూపిస్తారు. అండ్ లాస్ట్ దసరా రోజు రావణ దహనం అవుతుంది. ఆ రోజు అసలు చాలా బాగుంటుంది. మాకు ఇక్కడ చుట్టుపక్కల ఇక్కడే రావణ దహనం అంటే ఏంటో ఇక్కడే చూస్తున్నాం, తెలిసి చిన్నప్పటి నుంచి ఇక్కడే ఎవ్రీ దసరా సెలబ్రేట్ చేస్తాము. యాక్చువల్లీ ఇక్కడ వస్తే మోస్ట్లీ మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజెస్ అయ్యాయి. అండ్ కిడ్స్ కోసం వెనకాల నాగమ్మ ఉంటారు. సో అక్కడ నాగదోషం అంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇక్కడ పర్ఫెక్ట్గా పూజలు చేయగానే కన్సీవ్ అవ్వడం అలాంటివి అయ్యాయి. సరే విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. నవరాత్రి స్పెషల్లీ ఇంతమంది వస్తున్నారు టెంపుల్కి అంటే దీని వెనకాల చాలా స్ట్రగుల్ ఉంది. ఇప్పుడు ఇలా ఉంది, బట్ బిఫోర్ ఇది ఒక షాప్ ఉండేది, మాది కట్టెల షాప్ అంటారు. ఆ షాప్ ఉండేది వెనకాల ఏదైతే చెట్టు ఉందో దాని కింద చిన్న విగ్రహం ఉండేది. మా నాన్నమ్మ పూజ చేసుకునేది. మెల్లిమెల్లిగా నాన్నమ్మ తర్వాత మా మదర్ పూజ చేయడం స్టార్ట్ చేశారు. తర్వాత ఒక రోజు ఊరికి పూజ చేయడానికి వచ్చినప్పుడల్లా మా మమ్మీకి నాగపాము కూడా వచ్చి ఇలా కూర్చునేది. తను వచ్చేసేది ఊరికి కళ్ళలో రావడం, కన్స్ట్రక్ట్ చేసేసినట్టు ఆమెకి డ్రీమ్ రావడం. సో దెన్ షీ స్టార్టెడ్. ఆమె అనుకుంది నాకు ఊరికి ఇలా వస్తుందంటే ఇట్ మీన్ నేను చేయాలి అని ఆమె చిన్నగా స్టార్ట్ చేసింది. యాక్చువల్లీ దిస్ వాజ్ అ బ్రెడ్ అండ్ బటర్ షాప్ ఉండేది. మా ఫుడ్ అంతా దీంతోనే నడిచేది. బట్ ఈవెన్ దో వాళ్ళు అదంతా తీసేసి టెంపుల్ కన్స్ట్రక్ట్ చేయాలని సంకల్పంతో చిన్నగా ఒక సైడ్ షాప్ పెట్టుకొని కొంచెం టెంపుల్ కడదామన్నట్టు స్టార్ట్ చేశారు. అది నేను ఆల్మోస్ట్ సెకండ్ థర్డ్ స్టాండర్డ్లో ఉన్నప్పుడు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయితే నా మ్యారేజ్కి 1 year బిఫోర్ ప్రతిష్టాపన అయింది. ఇట్ టుక్స్ ఆల్మోస్ట్ లైక్ 13 years వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ఒక్కరే, దే డెంట్ ఆస్ డొనేషన్స్ అట్లా ఏమీ వెళ్ళలేదు. ఫస్ట్ వాళ్ళ ఓన్గా స్టార్ట్ చేశారు. దే గేవ్ అప్ అంతా, వాళ్ళ సోల్ అంతా ఇందులో పెట్టి మెల్లిమెల్లిగా ఎలా వస్తే అలా కొంచెం 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 కొంచెం. అసలు మేము బ్రాహ్మణ్స్ కాదు, వీ డజంట్ నో టెంపుల్ గురించి, కట్టాలి పద్ధతులు అన్నీ మెల్లిగా వాళ్ళు తెలుసుకొని. బికాజ్ టెంపుల్ కట్టడం అంటే అది చాలా పెద్ద సంకల్పం. అలాంటివి చేయాలంటే అంత ఈజీ కాదు. ఇవాళ అనుకుంటే రేపైతే అస్సలు అవ్వదు. సో వాళ్ళు దాని గురించి నాలెడ్జ్ తెలుసుకొని, అసలు ఎవరు పీఠాధిపతులు అంటే ఏంటి అన్నీ తెలుసుకొని వాళ్ళని కన్సల్ట్ అయ్యి వాళ్ళకి చేయడానికి ఆల్మోస్ట్ 13 years అయింది. అండ్ అది చేసేటప్పుడు కూడా చాలా ఛాలెంజెస్ ఫేస్ చేశారు. లైక్ నేను వాళ్ళ ఎల్డర్ డాటర్, నా తర్వాత నా తమ్ముడు. సో నేను ఫస్ట్ స్టార్ట్ చేయగానే ఇమీడియట్గా ఆ నెక్స్ట్ వీక్లోనే నాకు జాండీస్ రావడం. ఆల్మోస్ట్ 6 months దాకా ఇట్ వాజ్ లైక్ హై జాండీస్, తగ్గట్లేదు. సో ఎవ్రీవన్ వేర్ లైక్ మీరు టెంపుల్ స్టార్ట్ చేశారు కదా, ఇలాంటి ఛాలెంజెస్ ఉంటాయి, అది అందరితో సాధ్యం కాదు, వదిలేసేయండి అని చెప్పారు. బట్ ఎప్పుడు గివప్ ఇవ్వకుండా వాళ్ళు అలానే నేను క్యూర్ అయ్యాను. తర్వాత ఒక 3 years కంటిన్యూస్గా ఇయర్కి నా బ్రదర్కి యాక్సిడెంట్ అయ్యేది. ఎలా అంటే జస్ట్ వర్షం పడుతుందని ఇంటి కింద నిల్చుంటే ఆ ఇల్లు మొత్తం కూలి పడిపోయింది. కన్ను రెప్పలు కూడా ఇలా సగం టేర్ అయిపోయాయి. అలా ఎవ్రీ ఇయర్ నవరాత్రి టైంకే అయ్యేది. అప్పటికి కన్స్ట్రక్షన్లో ఉంది. బట్ అందరూ చెప్పేవాళ్ళు ఇది మీరు టెంపుల్ కట్టడం వల్లనే అందరికీ పడదు, మీరు యూ హ్యావ్ టు గివ్ అప్, అది వదిలేసుకోవాలి అని చెప్పారు. బట్ నా పేరెంట్స్ ఎప్పుడు గివ్ అప్ ఇవ్వలేదు. బికాస్ దే ఫీల్ లైక్ అమ్మవారు ఈజ్ ద ఫస్ట్ డాటర్. నేను ఫస్ట్, కానీ వాళ్ళకి అమ్మవారే ఫస్ట్. తన తర్వాతే నేను నా చెల్లి మా బ్రదర్ ఎవరైనా. సో అలా అనుకొని వాళ్ళ సంకల్పం అంత గట్టిది కాబట్టి ఇక్కడ దాకా వచ్చింది. ఇప్పుడు ఇలా ఎంత పెద్దది చేయడం చాలా అసలు ఎవరికి నాకు తెలిసి వాళ్ళు కూడా అనుకోలేరు ఇంత చేస్తారని. తెలియకుండా మెల్లిగా ఒక స్టెప్ తర్వాత ఒకటి చూసుకుంటూ అలా కుర్తాల పీఠాధిపతులతో ఒక్కొక్కరు అన్నారు, టెంపుల్ ఉంది కదా మీకేంటి ఫుల్ ఇన్కమ్ అని అంటారు. బట్ సీరియస్లీ ఈ మంత్లీ ఇందులో నుంచి వచ్చేది పంతులు
ఆఫ్ ది ఎక్స్పెన్సెస్ కూడా వెళ్ళవు. బట్ మా పేరెంట్స్ ఎప్పుడు గివ్ అప్ ఇవ్వలేదు. వాళ్ళు వాళ్ళ ఇన్కంలో హాఫ్ ద అమౌంట్ టెంపుల్కి అని తీసి తర్వాత వాళ్ళు స్పెండ్ చేసుకుంటారు. సో టెంపుల్ మీద బ్రతికేస్తున్నారు అది అంతా వాళ్ళు చేసే వాళ్ళకి తెలుస్తుంది. అదంతా ఒక మిత్. ये कनक दुर्गा नागलक्ष्मी माता का मंदिर है। ओपनिंग जब से आते हम माता का बहुत पावरफुल माता है ये। शादी नहीं वालों की शादियाँ होते, बच्चे होते, मन्नता पूरे होते, कुछ डेवलपमेंट होते, कुछ भी रहा बिजनेस ओवर करना है तो भी। जय बोलो श्री कनकदुर्गा नागलक्ष्मी माता की जय। ఈ కనకదుర్గ నాగలక్ష్మి మాతా టెంపుల్ ఇసామియా బజార్లో వేచి ఉన్నది. ఇక్కడ 9 రోజులు అంగరంగ వైభవంగా కనకదుర్గ నాగలక్ష్మి అమ్మవారి 9 అవతారాలు కొలువుదీరుతాయి. ఇక్కడ అనేక ప్రాంతాల నుంచి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటారు. ప్రతి ఒక్క రోజు మొదటి రోజు నుంచి దసరా వరకు ఈసారి 10 అవతారాలు అమ్మవారు దర్శనం ఇవ్వబోతున్నది. ఈసారి 10 డేస్ సంపూర్ణంగా నవరాత్రి వస్తుంది. లేకపోతే ప్రతిసారి గత 2-3 సంవత్సరాల నుంచి ఒక రోజు 2 తిథులు రావడం, లాస్ట్కు 1-2 రోజులు ఒకటే రోజు 2 అవతారంగా అమ్మవారు దర్శనమిస్తుండే. కాకపోతే ఈసారి సంపూర్ణంగా 10 రోజులు దసరా పండుగ, దసరా నవరాత్రులు జరగబోతున్నాయి. 10 రోజులు 10 అవతారాల అమ్మవారు దర్శనం ఇవ్వబోతుంది. ఇసామియా బజార్ నుంచి అందరూ భక్తులు వచ్చి దర్శనాలు చేసుకుంటారు. చుట్టుపక్కల ప్రదేశాల నుంచి కూడా వచ్చి అమ్మవారి దర్శనాలు చేసుకుంటారు. అమ్మవారిని అడిగిన కోరికలన్నీ తీర్చుకుంటూ ప్రతిసారి అంగరంగ వైభవంగా జరుగుతున్న ఈ దసరాకు అందరు రావాలని కోరుకుంటూ बोल भवानी की जय अम्बा वैसा उदय 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 कनकदुर्गा मातेचा उदय उदय శ్రీ నాగలక్ష్మి మాతేचा ఉదయ. నేను ఈ ఏరియాలో 7 ఇయర్స్ నుండి ఉంటున్నాను. 7 ఇయర్స్ నేను మాది ఓల్డ్ సిటీ, ఇక్కడ షిఫ్ట్ అయ్యాం మేము. కనకదుర్గమ్మ దగ్గర నేను 6 మంత్స్ రాలేకపోయాను. ఇక్కడ నుండే నేను ఆఫీస్కి వెళ్ళేది, కానీ ఈ గుడికి నేను రాలేకపోతుండే. ఎందుకు ఏం గుడి ఉంది అనేది నాకేం అర్థం అవ్వకపో. కానీ ఒకరోజు మంగళవారం ఇట్లానే అనుకున్నా, ఏంటంటే ఈ గుడికి వెళ్ళకుండా నేను ఇవాళ ఆఫీస్కి వెళ్ళేది లేదు అనుకొని ఈ గుడి దగ్గరే ఆటో ఆపేసి ఇక్కడ ఈ గుడికి వచ్చిన. చూసేసరికి ఇంత పెద్ద అమ్మలాగా అమ్మవారు. ఈ 6 మంత్స్ అమ్మ దగ్గర నేను రాలేకపోయినా అనుకున్నా, కానీ అప్పటి నుండి స్టార్ట్ అయినా ఇంకా ఇవాళ వరకు కూడా చాలా సత్యవంతురాలు. ఏమని అడిగింది అది కంప్లీట్ కరెక్ట్ అయితే, ఏదైనా మొక్కులు మొక్కినా కూడా పర్ఫెక్ట్ 100% పర్ఫెక్ట్ అవుతాయి. అన్ని పూజలు ఇక్కడ రవి గారు ఫౌండర్ ఆయనకి సాక్షాత్తంగా అమ్మవారు దర్శనం ఇచ్చింది, నాగలక్ష్మి రూపంలో దర్శనం ఇచ్చి ఈ గుడి కట్టు అని చెప్పినందుకు తను గుడి ఈ నిర్మాణం అయింది. ఇంత పెద్ద గుడి నిర్మాణం, చిన్న గుడి ఉండే, దాని తర్వాత ఇది నిర్మాణం అయిందని నాకు తర్వాత ఈ స్టోరీ తెలిసింది. కానీ మాత్రం 100% అమ్మ నాగలక్ష్మి రూపంలో ఇక్కడ తిరుగుతుంది. రాత్రి డే అండ్ నైట్స్ ఇక్కడ తిరుగుతుంది ఘనంగా. ఇప్పుడు నేను 7 ఇయర్స్ నుంచి చూస్తున్నా, ఘనంగా నవరాత్రులు చేయడము, చండీ హోమాలు చేయడము, అందరూ మంచి భక్తి భావనలతో అందరికీ సక్సెస్ దొరుకుతుంది. ఇది నా ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నాను. నేను రావాలి అనుకుంటే మాత్రం ఒక్కొక్కసారి రాలేకపోతా, కానీ తను పిలిపించింది అంటే ఆచార్యులు ఉన్నారు కదా ఆరతి చేసే ఆయన అంటారంట, ఎందుకు అమ్మ రావట్లేదు గుడికి అనేసరికి అదే రోజు నేను ఇక్కడికి వస్తా. అట్లా పిలిపించుకుంటుంది ఆమె, అంత సత్యవంతురాలు. ఇదైతే నేను నా ఎక్స్పీరియన్స్తోని నేను చెప్తున్నాను. బోల్ భవానీకి జయ. శ్రీ మాత్రే నమ, శ్రీ మాత్రే నమ, శ్రీ మాత్రే నమ. పూర్వము కూడా ఈ బండాసురుడు అనేటువంటి రాక్షసుడు కూడా బ్రహ్మదేవుణ్ణి తపస్సు చేసి వరము పొంది బ్రహ్మదేవుడి దగ్గర వరం పొందాడు. ఏమని పొందాడు? నేను ఒక స్త్రీ ద్వారానే నేను సంహరించబడాలి అని చెప్పి కోరుకున్నాట బండాసుర రాక్షసుడు. అప్పుడు బండాసుర రాక్షసుడు వరం కోరిన వెంటనే చక్కగా కూడా ఇంద్రాది దేవతలోకం ఎలా అయితే ఉంటుందో అదే విధంగా తన యొక్క లోకాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారట. చక్కగా ఆ లోకంలో రాజ్యం అంతా కూడా చక్కగా ఏర్పాటు చేసుకున్నాడు. అది మూలస్థానంగా పెట్టుకొని బండాసురుడు దేవతల మీద యుద్ధానికి వెళ్ళాడట. బండాసురుడు రాక్షసుడు ఆ దేవతలు కూడా తట్టుకోలేక అందరూ కూడా శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళారట. మహాప్రభు, ఓ మహానుభావ, ఓ మహావిష్ణు, వీళ్ళందరూ కూడా మమ్మల్ని బాధ పెడుతున్నారండి, మాకు ఏదైనా ఉపాయం ఇవ్వండి అంటే నా చేతిలో ఏమీ లేదు, మీరు ఆది పరాశక్తిని మీరు ప్రార్థన చెయ్యండి అన్నారట మహావిష్ణువు.
అప్పుడు మహావిష్ణువు చెప్పిన వెంటనే ఇంద్రాది దేవతలందరూ కూడా ఆది పరాశక్తిని కూడా చక్కగా తపస్సు చేశారట. అప్పుడు ఆది పరాశక్తి తపస్సు చేసినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు శ్రీ త్రిపుర సుందరి అమ్మవారి రూపంగా కూడా అందరికి కూడా దర్శనమిచ్చారట. జై బోలో త్రిపుర సుందరి మాతాకి. అలా త్రిపుర సుందరి అమ్మవారిని దర్శించగానే అప్పుడు ఇంద్రాదేవతలందరూ కూడా అడిగారట, మీకు ఏ వరం కావాలి అని. ఇట్లా బండాసురుడికి వధించడానికి మీరే వచ్చి చెయ్యాలమ్మా అంటే, అలాగే నేను వస్తానని చెప్పేసి చక్కగా కూడా ఆ త్రిపుర సుందరి అమ్మవారు కూడా చక్కగా ఆ బండాసురుడి యొక్క 30 మంది కుమారుల దగ్గరికి వెళ్ళారట. వెళ్ళగానే ఆ యొక్క బండాసురుడు కుమారులు రాగానే ఆ ఆదిపరాశక్తి త్రిపుర అమ్మవారు కూడా వెళ్ళగానే ఆ కన్నుల దృష్టిలో మధ్యలో కూడా చక్కగా కూడా శ్రీ బాలా త్రిపుర సుందరి శ్రీ బాలా అమ్మవారు కూడా అవతరించారట. జై బోలో శ్రీ బాలాదేవికి. ఆ విధంగా అమ్మవారు రాగానే అమ్మవారు చూడడానికి చక్కగా కూడా 9 వయసు కలగని చిన్న పిల్లట శ్రీ బాలా అమ్మవారు. చక్కగా బుడిబుడి నడకలతో చిన్న వస్త్రాలతో చక్కగా అడుగులు వేసుకుంటూ వెళ్తున్నారట. ఆ బండాసుర రాక్షసు యొక్క కుమారులంతా కూడా పక్కన నవ్వారట. ఈ చిన్నపిల్ల మనల్ని ఏం చేస్తుందిలే అని చెప్పి నవ్వుతూ ఉన్నారట ఆ రాక్షసుల యొక్క కుమారులు అందరూ కూడా. రాను 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 అమ్మవారు ఆ ముఖం అంతా కూడా ఎర్రగా మారిపోయిందంట. ఎర్రగా మారిపోయి అలా కదులుతూ కదులుతూ కూడా పెద్ద అమ్మవారి రూపంగా ఏర్పాటైపోయారట శ్రీ బాల అమ్మవారు. అప్పుడు అమ్మవారు రాగానే చక్కగా కూడా ఒక అర్ధచంద్ర బాణంతో కూడా 30 మంది కుమారులు ఒకేసారి సంహరించారట శ్రీ బాల అమ్మవారు. ఆ అమ్మవారు సంహరించగానే దేవతలందరూ కూడా పుష్పాలతో హర్షధ్వానాలతో స్తోత్రం చేస్తూ ఉన్నారట శ్రీ బాల అమ్మవారిని. అదేవిధంగా కూడా బండాసురుని కూడా వధించిన వెంటనే శ్రీ బాల అమ్మవారు త్రిపుర సుందరి అమ్మవారి రూపంగా కూడా అవతరించి లయమయ్యారట. ఈ రకంగా కూడా ఇద్దరు కూడా ఒకే రూపంగా మనకి దర్శనమిచ్చారు. ఈ విషయం కూడా మనకి బ్రహ్మాండ పురాణంలో అలాగే లలితా సహస్రనామంలో బండాసురవదో అద్యుక్త శక్తిసేన సమన్విత అనేటువంటి శ్లోకం ఉంటుంది. ఆ విధంగా చేస్తారు. ఈ అమ్మవారు ఎప్పుడు కూడా ఈ 9 అవతారాలు కూడా మొదటి అవతారంగా ఉంటారట. ఎవరైతే ఈ అమ్మవారిని పూజిస్తారో, స్మరిస్తారో, ధ్యానిస్తారో వాళ్ళకి సుఖశాంతులు కూడా ఖచ్చితంగా కలుగుతాయి అని చెప్పేసి మనకి బ్రహ్మాండ పురాణంలో చెప్పబడింది. కావున ఈ యొక్క 11 రోజుల నవరాత్రి మహోత్సవ కార్యక్రమంలో భాగంగా 2వ రోజున శ్రీ నాగలక్ష్మి కనకదుర్గ అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారి రూపంగా కూడా మనకి దర్శనమిస్తున్నారు. అదేవిధంగా మరికొద్ది నిమిషాల్లో కూడా చండీ హోమం కూడా ప్రారంభమవుతుంది. కావున భక్త మహాశయులు అందరూ కూడా ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ప్రసాదం స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే నిన్న అమ్మవారు ఏ వర్ణంలో చీర కట్టుకొని దర్శనమిచ్చారు? నిన్న ఎవరైనా దేవాలయానికి వచ్చారా? ఎవరు రాలేదా? ఏ రంగులో ఉన్నారు అమ్మవారు? నిన్న రామచిలుక వర్ణంలో ఉన్నారు. ఎవరైతే స్త్రీలు రామచిలుక వర్ణంలో కట్టుకొని ధరించి దేవాలయానికి వచ్చారో వాళ్ళందరికీ కూడా లక్కీ డిప్ ద్వారా తీస్తారు. వాళ్ళకి అమ్మవారి యొక్క బహుకరణ కూడా జరుగుతుంది. జే హర్షిక ఉన్నారా? జే హర్షిక మరలా వచ్చి దేవాలయానికి వచ్చి అమ్మవారి యొక్క బహుమతి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే స్త్రీల చేత సామూహికంగా మధ్యాహ్నం 12:30 గంటలకు కూడా సౌందర్య లహరి అనేటువంటి పారాయణం కూడా జరుగుతుంది. భక్తులు తిలకించవలసిందిగా కోరుతున్నాం. बोलंबे माता की जय, बोल कनकदुर्गा माता की जय, बोल नागलक्ष्मी माता की जय, बोल भद्रकाली माता की जय, बोल आज की आनंद की जय, जयकारा शेरावाली का बोल सच्चे दरबार की जय.
ఓం శ్రీ మాత్రే నమః. ఈ దేవాలయం వచ్చేసి మన తెలుగు రాష్ట్రాలలో మన తెలంగాణ హైదరాబాద్లోనే ఉంది అండి. కోటి ఉమెన్స్ కాలేజ్ బస్ స్టాప్ ఆపోజిటే మనకి ఈ దేవాలయం ఉంటుంది. ఉమెన్స్ కాలేజ్ కి ఆనుకొని, లేదా హనుమంతుని టెంపుల్ ఆపోజిటే మనకి శ్రీ కనకదుర్గ నాగలక్ష్మి దేవాలయం అండి. ఏ యూట్యూబర్ అయినా, ఏ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అయినా సరే, మీరు టెంపుల్స్ వీడియోస్ కనుక, ఏ వ్లాగ్స్ చేసినా, మీకు కనుక క్లిప్స్ లేకుంటే మన ఛానల్లో ఈ దేవాలయం వీడియోస్ కు మీకు ఏదైనా సరే క్లిప్ కావాలంటే కాపీ చేసుకొని మీ యూట్యూబ్ ఛానల్లో పేస్ట్ చేసుకోండి. నేను ఎవ్వరికి ఒక్క స్ట్రైక్ కూడా వేయను, ఒక్క రూపాయి కూడా అడగను. అండ్ నేను ఈ దేవాలయం వీడియోస్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, మన దేవాలయాన్ని మనమే కాపాడుకోవాలి, మనమే రక్షించుకోవాలి. అప్పటి వరకు మాత్రమే, మన దేవాలయాలు ఉన్నంత వరకు మాత్రమే హిందుత్వం ఉంటుంది, లేకపోతే ఉండదండి. ఈ వీడియోలో నేను కనుక ఏమైనా పొరపాట్లు చేసినా, ఏమైనా తప్పులు మాట్లాడినా మీరు క్షమించాలని కోరుతున్నాను. బెనిఫిట్స్ ఉంటాయి. వాళ్ళు రిచ్ అలా చాలా వింటూ ఉంటారు. ఆ ఫ్రెండ్స్ అంటూ ఉంటారు లైక్ గుడి ఉంటే ఇంకేదైనా చాలా రిచ్ అని. కానీ గుడి కట్టాలంటే అంత ఈజీ కాదు. ఈ గుడి కోసం మా అమ్మ నాన్న చాలా స్ట్రగుల్ అయ్యారు. ఈ గుడికి మొత్తం మా డాడీ కంప్లీట్గా ఈ గేమ్ హిమ్సెల్ఫ్, ఈ గేమ్ ఎవ్రీథింగ్ విచ్ బిలాంగ్స్ టు హిమ్. ఈ ల్యాండ్తో సహా, అతని గోల్డ్తో సహా, మా మమ్మీ ఓం శ్రీ మాత్రే నమః. స్టార్ట్ అయిన తర్వాత మా ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ వచ్చింది. అంత ఈజీగా అమ్మవారు రాదు. అంత ఈజీగా అమ్మవారి గుడి ప్రతిష్టాపన, గుడి కట్టడం అవన్నీ అంత ఈజీగా కాదు. సో ఈ గుడి కట్టడం అమ్మవారి రావడం తర్వాత పాలరాతి ఉంటుంది. ఈ అమ్మవారి పాలరాతి అమ్మవారి ఉంటుంది. ఆ అమ్మవారికి ఒక సైడ్ అంటే ఒక ఇన్సిడెంట్ చెప్తాను. ఒక సైడ్ అమ్మవారి పసుపు తీసేసారు. సో అదే సైడ్ నెక్స్ట్ కొన్ని డేస్లో మా అన్నయ్య యాక్సిడెంట్, అదే సైడ్ కన్ను కట్ అయింది, చాలా పెద్ద యాక్సిడెంట్. మళ్ళీ సెకండ్ టైం కూడా అలాగే ఇంకొక సైడ్ తీశారు. ఆ సైడ్ మా అన్నయ్య యాక్సిడెంట్ అయింది. దానికన్నా ముందు అమ్మవారు అంటే చిన్న అమ్మవారిని రక్షించుకున్నప్పుడు మా అక్కకి చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. అక్క తర్వాత అన్నయ్య అట్లా చాలా ఫేస్ చేశారు అమ్మవారు. ఫేస్ చేసి ఫైనల్లీ అమ్మవారు మమ్మల్ని యాక్సెప్ట్ చేసి ఇక్కడ ఇలా ఉంది. సో అంత ఈజీ కాదు. ఇప్పటికీ అంటే జనాలు చాలా మంది వస్తుంటారు అని అనుకుంటారు. కానీ హిందీలో పంతులు జీవం కూడా వెళ్ళారు. అమ్మవారి సామాన్ అంటే అమ్మవారికి కావాల్సిన వస్తువులు వస్తూ ఉంటారు. వేరే మా డాడీ ఇంకా అమ్మవారి సేవ ఉంటారు. అమ్మవారి చాలా పైసలు వస్తాయి, ఇచ్చారు. అలా ఉండగా హిందీలో పంతులు గారి జీతం కూడా వెళ్ళారు. పంతులు గారి జీతం అమ్మవారి ఎక్స్పెన్సెస్, మెయింటెనెన్స్ కూడా మా నాన్నగారు అరేంజ్మెంట్స్ అలాంటివి మా డాడీ ముందుకెళ్ళారు. ప్రాబ్లమ్స్ అంటే అది మేబీ డాడీ లైఫ్ ఫాస్ట్. సో డాడీ అతను వచ్చి ఇస్తే చేయించుకుంటాం అమ్మవారి సేవ. అలాగే ఇక్కడ గ్రెనేడ్ కింద మార్బుల్స్ గ్రెనేడ్ అంతా ఒకరు వచ్చి మేము చేస్తాము అని చేయించాలి. అలా ఈ గుడి ప్రకారం ఎందుకు అమ్మవారే చేయించుకుంటుంది అని నమ్మకం మేము యాక్సెప్ట్ చేస్తాము. మేము వెళ్ళి అడగడం కన్సెప్షన్ ఏదైతే ఉందో మేము ఇచ్చాము. అలాంటి పెట్టుకుని అలా ఉండదు.